అందరికి తెలుసు ఇరాన్ సుప్రీం లీడర్ అయిన ఖమేనీని అయితే యుఎస్ ఇజ్రాయెల్ కంబైన్డ్ ఆపరేషన్ చేసి మిసైల్ తో అయితే చంపేసింది అనమాట. దాని తర్వాత ఈ రోజు మార్చి 2 అయితే సుప్రీం లీడర్ అయితే ప్రపోజ్ చేసింది. అతని పేరే అలీ రెజా అనమాట, అయతొల్లా అలీ రెజా. ఇతన్ని ప్రపోజ్ చేసిన కొన్ని గంటల్లోనే ఇజ్రాయెల్ తన మిసైల్స్ తో అయితే ఇతని మీద అటాక్ చేసి చంపింది అని ఇజ్రాయెల్ అయితే చెప్తుంది అనమాట. ఇజ్రాయెల్ లో ఉండే కొన్ని న్యూస్ అవుట్లెట్స్ అయితే ఈ విధంగా చెప్తున్నాయి. కానీ దీని మీద ఇంకా ఫుల్ క్లారిటీ అయితే రాలేదనమాట. ఇరాన్ అఫిషియల్ గా ఇతను చనిపోయాడా లేకపోతే బతుకున్నాడా అనేది అయితే ఇంకా కన్ఫర్మ్ చేయలేదన్నమాట. కానీ మనం ఇక్కడ క్లియర్ గా అబ్జర్వ్ చేసినట్లయితే ఖమేనీ చనిపోయినప్పుడు కూడా ఫస్ట్ చెప్పింది వచ్చేసి ఇజ్రాయెల్ అనమాట. ఇజ్రాయెల్ న్యూస్ వచ్చేసి ఫస్ట్ ఇజ్రాయెల్ నేషనల్ న్యూస్ ఖమేనీని మేము చంపాం అని అయితే డిక్లేర్ చేసింది. దాని తర్వాతే ఇరాన్ చెప్పింది అనమాట. అదే కాదు, ఖమేనీ బాడీ రికవర్ చేసినప్పుడు కూడా ఫస్ట్ ఇజ్రాయెల్ అయితే చెప్పింది అనమాట. దాని తర్వాత ఇరాన్ చెప్పింది. ఈ విధంగా మనం చూసినట్లయితే ఇజ్రాయెల్ కి ఇరాన్ కంటే ముందే ఇన్ఫర్మేషన్ వస్తుంది. దీని పరంగా చూసినట్లయితే మనం తెలుసు కదా, ఇజ్రాయెల్ యొక్క ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మొసాద్ అనమాట. ఈ మొసాద్ వచ్చేసి ఇరాన్ లో గ్రౌండ్ లెవెల్లో ఫుల్ గా ఉందన్నమాట. అక్కడ జరిగే ప్రతి ఇంచ్ టు ఇంచ్ ని మనకైతే ఇజ్రాయెల్ కి పంపిస్తుంది. తద్వారా అయితే అక్కడున్న సుప్రీం లీడర్స్ అయితే ఎలిమినేట్ చేస్తుంది. సో చూద్దాం ఇజ్రాయెల్ చేసింది నిజమేనా లేకపోతే అబద్ధమా, ఇదేమన్నా పిఆర్ కోసం ఇలా చేస్తున్నారో చూద్దాం అనమాట. ఇంకా యుద్ధం చేస్తున్నట్లయితే ఇప్పుడు ఆగేటట్లేదు. ఇంకా మనం చూసాం రీసెంట్ గా ఇరాన్ కూడా దాని చుట్టుపక్కల ఉండే అమెరికన్ బేసెస్ మీద అయితే అటాక్ చేస్తుంది. ఎందుకంటే అమెరికా మీద అటాక్ చేయాలంటే ఇరాన్ చాలా కష్టం అనమాట. ఇరాన్ దగ్గర ఉండే ఇప్పుడు మిసైల్స్ కూడా లాంగ్ రేంజ్ మిసైల్స్ లేవు. అందుకని చుట్టుపక్కల అమెరికన్ బేసెస్ ఏ దేశాల్లో ఉంటాయో వాటన్నిటి మీద అయితే అటాక్ చేస్తుంది. రీసెంట్ గా నేను చూసాను, ఐ థింక్ సౌదీ అరేబియాలో వన్ ఆఫ్ ది మేజర్ ఆయిల్ థింగ్స్ దగ్గర అయితే ఇరాన్ వచ్చేసి మిసైల్స్ తో అటాక్ చేసింది. సో మనకైతే ఆయిల్ ఇంపాక్ట్ కూడా ప్రపంచంలో చాలా ఎక్కువ ఉండొచ్చు. చూద్దాం ఏం జరగద్దో. థ్యాంక్ యూ. జై హింద్.